ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు వచ్చారు. దీంతో బీజేపీ నేతలు ఎదురు దాడి చేశారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దానికి సంబంధించి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ దళిత మోర్చా సభ్యుడికి తలకు గాయాలైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చారు. దీంతో బీజేపీ నేతలు ఎదురు దాడి చేశారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసిరారు. దాంతో బీజేపీ కార్యకర్త తలకి గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన బీజేపీ నేతలు కర్రలతో ఎదురు దాడికి దిగారు. ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు వచ్చారు. దీంతో బీజేపీ నేతలు ఎదురు దాడి చేశారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు వాళ్లను ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసిరారు. దాంతో బీజేపీ కార్యకర్త తలకి గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన బీజేపీ నేతలు కర్రలతో ఎదురు దాడికి దిగారు. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమని బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. తమ కార్యాలయం వరకు ఎలా వచ్చారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. ఇరువురు కూడా కర్రలు పట్టుకొని ఎదురుదాడి చేసుకోవడానికి నిరసన తెలుపుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఎదురుదాడి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే యూత్ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం అని చెప్పి బీజేపీ నేతలు అంటున్నారు. తమ కార్యాలయం వరకు ఎలా వచ్చారని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బధూరి ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ నేతలు ఎదురు దాడి చేశారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము ఎక్స్క్లూజివ్గా. అయితే ఒక్కసారిగా బీజేపీ ఆఫీస్కు యూత్ కాంగ్రెస్ నేతలు రావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలైనట్టు తెలుస్తోంది. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసిరారు. దాంతో బీజేపీ కార్యకర్త తలకి గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన బీజేపీ నేతలు కర్రలతో ఎదురు దాడికి దిగారు. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమని బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. తమ కార్యాలయం వరకు ఎలా వచ్చారని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితుంది. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బధూరి ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఒక్కసారిగా బీజేపీ ఆఫీస్కు రావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కర్రలతో దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఇరు వర్గాలను కట్టడి చేశాయి. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. యూత్ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలైనట్టు తెలుస్తోంది. బీజేపీ నేతలు ఎదురు దాడికి దిగడంతో యూత్ కాంగ్రెస్ నేతలు రాళ్లు విసిరారు. దాంతో బీజేపీ కార్యకర్త తలకి గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన బీజేపీ నేతలు కర్రలతో ఎదురు దాడికి దిగారు. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ కార్యాలయం వరకు ఎలా వచ్చారని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. బీజేపీ దళిత మోర్చా కార్యకర్త తలకి గాయమైనట్టు తెలుస్తూ ఉంది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి, రాళ్లు రువ్వుకున్నాయి, కర్రలతో దాడులు చేసుకునే ప్రయత్నం చేశాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము. పోలీసులు ఇరు వర్గాలను ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇరు వర్గాలను కట్టడి చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమే అని బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బధూరి ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ పిలుపు ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ఒక్కసారిగా బీజేపీ ఆఫీస్కు రావడంతో తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలైనట్టు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు దాడి చేసినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. ఇటువైపున బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, ఇటువైపున కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల పైన బీజేపీ కార్యకర్తలు దాడి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీజేపీ పాలనలో జాతీయ బీజేపీ పాలన ఈ జాతీయ ప్రభుత్వానికి మంచిది కాదు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు నేపథ్యం పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి కనిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు కూడా వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యం, బీజేపీ కార్యాలయం గేట్ వరకు కూడా వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక్కడే ఉన్న రాష్ట్ర కార్యాలయం ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు బయటకి రావడం జరిగింది. వారిపైన దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యము, రాళ్ళు కూడా విసిరేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనము చూడొచ్చు, ఒకరిపైన ఒకరు రాళ్ళు వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్రలని కాంగ్రెస్ పోలీసులు గుంజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఈరోజు రాళ్లతో రప్పతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి శాతగానిగా ఈరోజు కనీసం రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని ఈ దౌర్జన్య యూత్ కాంగ్రెస్ ఈరోజు కనీసం విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ నాయకులు ఈరోజు వచ్చి బీజేపీ దాడి చేయడం పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, బీజేపీ కార్యాలయం ముందట ఏదైతే వాతావరణము ఉందో చూడొచ్చు. బీజేపీ సంబంధించినటువంటి రెండు వైపులా కూడా కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చిన నేపథ్యము, పోలీసులు వారిని అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసిం వెంకటేశ్వర ఉన్నారు. వాళ్ళ ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పోలీసులు ప్రభుత్వం ఏదైతుందో ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పైన దాడి చేయిస్తా ఉంది. బిడ్డ ఖబర్దార్, మేము అంతు చూస్తామని చెప్తా ఉన్నాం. పోలీసులు కూడా లాఠీ చార్జ్ బీజేపీ ఆఫీసులో బీజేపీ కార్యకర్తల పైన చేస్తా ఉన్నారు. వాళ్ళని నిలగొట్టాలి, వాళ్ళని ఆఫీస్ దాకా ఎందుకు రానిచ్చిర్రు? మేము ఖబర్దార్ చెప్తున్నాం. కాంగ్రెస్ దమ్ముంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడు, బీజేపీ కార్యాలయం పైన దాడి చేస్తే మీ అంతా చూస్తాం. రేవంత్ రెడ్డి మీకు చివరి హెచ్చరిక, మీరు పోలీసులను ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ మీద దాడి చేపించి పోలీసులు మా పైన లాఠీ చార్జ్ చేస్తే మీ అంతా కూడా మేము ఊకోము, మేము ఒక దెబ్బకు దెబ్బ తీరుస్తామని చెప్పి
చూడొచ్చు పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇక్కడి నుంచి వెళ్ళి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు వీళ్ళని ఏ విధంగా రానిచ్చారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతున్నారు. మాట్లాడిన మాటలకు తట్టుకోలేకపోతున్నాం. ఒక ప్రియాంక గాంధీ గారి మీద మాట్లాడిండు, వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎంత దూరమైనా వెళ్తాము. దిష్టి బొమ్మ దగ్ధం చేసినటువంటి నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బిధూరి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా మీరు ఒక కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి యూత్ కాంగ్రెస్ చెప్తున్నటువంటి నేపథ్యం. బీజేపీ కార్యాలయం దగ్గర యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు దిష్టి బొమ్మని కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడా అనుకున్నటువంటి స్థాయిలో లేనటువంటి నేపథ్యంలో కంట్రోల్ చేయడం కూడా కొద్దిగా కష్టతరంగా మారిందని చెప్పేసి మనము భావించవచ్చు. బీజేపీకి సంబంధించినటువంటి ఇరు రూట్లలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కూడా పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యం. పోలీసులు సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలని అడ్డుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను కూడా పోలీసులు బయటకు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఒక విద్యుత్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ నవీన్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బధూరి ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. రమేష్ బధూరి బీజేపీ నేత ఢిల్లీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తానని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి. ఇవాళ బీజేపీ కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. అయితే ఒక్కసారిగా బీజేపీ ఆఫీస్కు రావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలైనట్టు తెలుస్తూ ఉంది. అలాగే ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి, కోడిగుడ్లు విసురుకున్నాయి, రాళ్లు కూడా విసురుకున్నట్టు తెలుస్తూ ఉంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులు ఇరు వర్గాలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ నేతలు ఎదురు దాడికి దిగడంతో యూత్ కాంగ్రెస్ నేతలు రాళ్లు విసిరారు. దాంతో బీజేపీ కార్యకర్త తలకి గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన బీజేపీ నేతలు కర్రలతో ఎదురు దాడికి దిగారు. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమని బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. తమ కార్యాలయం వరకు ఎలా వచ్చారని ప్రశ్నిస్తూ ఉన్నారు. బీజేపీ నేత రమేష్ బధూరి ఫోటోను చెప్పులతో యూత్ కాంగ్రెస్ నేతలు కొడుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దిష్టి బొమ్మని కూడా దహనం చేశారు.